నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల నియోజకవర్గ స్థాయి జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెల్లా మధు, ప్రధాన కార్యదర్శి శివశంకర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అబ్రహాం, సహాయ కార్యదర్శి సాయి వర్మ, ప్రదీప్, ఉపాధ్యక్షుడు గిరి, కోశాధికారి మిద్దె చార్లెస్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మంగళవారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, అనునిత్యం వార్తల సేకరణలో ఎంతో బిజీగా జీవితాన్ని గడుపుతున్న జర్నలిస్టులకు క్రీడలు కొంతమేర మానసిక ప్రశాంతతను, ఒత్తిడిని దూరం చేస్తాయని తెలిపారు. క్రీడలు, వ్యాయామం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా ఉండాలని సూచించారు. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తూ క్రీడల నిర్వహణకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు రఘునాథ రెడ్డి, అల్లా బకాష్, శివ, మల్లేష్ నాయక్, చోటన్నా సింగ్, నూర్ బాషా, నిరంజన్, భరత్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం ఎస్ఆర్బీసీ కాలనీలో టిట్కో గృహాలలో నివాసం ఉంటున్న కుటుంబాలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. మా సమస్యలను పరిష్కరించండి అధికారులను వేడుకున్నా నేటికి పరిష్కారం కాలేదని ఆవేదన చెందుతున్నారు. మీరైనా మా సమస్యలకు పరిష్కారం చూపాలని ఎస్ఆర్బీసీ కాలనీలో టిట్కో కాలనీ వాసులు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని వేడుకున్నారు. గత 10 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఎస్ఆర్బీసీ కాలనీలో టిట్కో కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి సమస్య విన్న మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ చైర్మన్తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు. సమస్య విన్న కమిషనర్ శేషన్న కాలనీలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తానని హామీ ఇచ్చారు. తమ సమస్యను విని పరిష్కరించే బాధ్యత తీసుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మా వార్డు నందు టిట్కో గృహాల్లో ఎస్ఆర్బీసీ నందు వాటర్ ప్రాబ్లం 15 రోజుల నుంచి రావడం లేదు. కరెక్టే అది, ఎందుకంటే వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ వాళ్ళు తాగడానికి నీళ్ళు లేవు కదా. ఒక ట్యాంకర్ వస్తుంది. ట్యాంకర్ అంటే పైన ముసలోళ్ళు ఉంటారు. ముసలోళ్ళు ఉంటే వాళ్ళు ఎత్తుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తొందరగా ఏదో ఒకటి కమిషనర్ గారు ఆలోచన చేసి దీని మీద తొందరగా చర్య తీసుకొని వాళ్ళకు నీళ్ళు వస్తట్టు చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే అక్కడ చెట్లు బాగా విపరీతంగా పెరిగినాయి. చెట్లుని క్లీన్ చేసే బాధ్యత మనం తీసుకొని వాటర్ అంతా క్లీన్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా కరెంటు ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. కరెంటు ప్రాబ్లంతో ఇప్పుడు ఈ స్ట్రైక్ నుంచి లైట్లు పడితే కదా అక్కడ ఎస్ఆర్బీసీలో టిట్కోలో నుంచి వార్డుకు ఊరు, దేశానికి ఊరు వచ్చినారు. అంతటా వచ్చిన నంద్యాలంతా అక్కడ ఉన్నారు. కాబట్టి నంద్యాలలో ఉన్న జనాలంతా అక్కడ మా వార్డులో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. టిట్కో గృహాలు చాలా ఇబ్బందికరంగా ఉంది. నంద్యాల 42 వార్డులలో వచ్చేసి ప్రతి వార్డుకు 2-3 వచ్చేసి టిట్కో గృహాల్లో నివసిస్తున్నారు. వాళ్ళు కాపురాలు చేస్తున్నారు. తాగనిక నీటి వసతి లేదు. అసలు మున్సిపల్ కమిషనర్ వారు చర్య తీసుకొని దానికి తగిన న్యాయం చేయాలని చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్క ఇండ్లలో వీధులలో కంప చెట్లు, పొదలు, పాములు చాలా విపరీతంగా ఉన్నాయి. దాన్ని క్లీన్ చేయాలి. రాత్రిపూట దేవాలయంకి వెళ్ళి టర్నింగ్ కాడ ఆడాలి. వీధి లైట్లు చాలా ముగ్గు ఉంది. రానిపోనిక ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. వీధి లైట్లు కంపల్సరీ వేయాలని కోరుతున్నాము. తాగనిక నీటి వసతి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మేము మనవి కోరుతున్నాము. కావున ఏ అధికారులకు మా వాళ్ళు ప్రతి ఒక్క అధికారుల కాడికి పోయినా ఎవరు ఏం చర్య తీసుకోలేదు. కావున మా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ గారికి వారి దగ్గరికి తోలుకొచ్చి మా కౌన్సిలర్ వైఎస్ఆర్ వెంకటరమణ, మా ప్రజలు వార్డు ప్రజలు సార్ కాడికి వచ్చి విన్నపించడం, దీనికి తక్షణమే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నీళ్ళ కోసం వచ్చినాము మేము. మాకు నీళ్లు రాక 15 రోజులు అయింది. ఆడ అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. కరెంటు సరిగా రాదు, ఏమి రాదు అసలు. మేము ట్యాంకర్లు పంపించే కొట్లాడుతున్నారు. ఆడ ఈడ మేము ఎట్లా పట్టుకాలా, ఏం చేయాలా అనేది మాకు అర్థం కాక సార్ కాడికి వచ్చినాం. మేము ఎమ్మెల్యే సార్ కాడికి మాట్లాడదామని పైన ఉన్నాము. మేము ఎత్తుకపోలేము. మాకు నీళ్లు కావాలని మేము వచ్చినాము సార్ కాడికి. శిల్పా గారి దగ్గరికి వచ్చినాము.
ఆ సార్ దగ్గరికి వచ్చినాము. మేము నీళ్ళ గురించి చాలా కష్టపడుతున్నాము. ఆ ఇళ్లలో మేము ఉండాలా లేకుంటే ఉండకూడదా అని చేస్తున్నారో ఏమో తెలియదు. మాకైతే నీళ్లు కావాలి, కరెంటు కావాలి, రోడ్లు బాగా చేయాలి. పైపు రిపేర్ కోసం గుంటలు తీస్తారో ఆ గుంటలు అట్టనే ఉంటున్నాయి. దానివల్ల ముసలోళ్ళ ముతుకులం పడితే పాములు అన్నీ తిరుగుతున్నాయి. పిల్లలకు కష్టంగా ఉంది. పిల్లలు తిరగాలంటే కూడా ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి. మేము బయట తిరగడానికి కుదరదు. అట్లాంటి పరిస్థితి ఉంది. మీరు అన్ని మాకు వసతులన్నీ బాగా చేయాలా, చేస్తేనే మేము ఉండగలం అక్కడ, లేకపోతే ఉండలేము. మేము ఉండాలనుకో అద్దెలు కట్టలేని పరిస్థితులలో మేము అక్కడ ఉంటున్నాం. అక్కడ ఉంటుంటే మాకు ఏమి సౌకర్యాలు లేవు. సార్ని అడగడానికి వచ్చినాము మేము. ఇక్కడ నీళ్లు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ సర్వీస్ లో ఉన్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము పైకి 3 వర్షం పోయాలంటే మా చేత కాదు, మాకు మోకాలు నొప్పులు తీసుకున్నాయి. మా చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందుకని సార్ మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు నీరు కావాలి. మేము సర్వీస్ లో ఉన్నాం కాబట్టి మేము శిల్ప కాడికి సార్ కాడికి వచ్చేసినాము. మేము ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం సార్. నీళ్ళకు మంచి నీళ్ళు లేవు, తాగే నీళ్ళు లేవు, మా వాడకడానికి లేవు. వాన నీళ్ళతో మేము ఇబ్బంది పడుతున్నాం. మా బాధ కొద్దిగా ఆలోచించండి సార్. పాములు అల్లి కాకుండా పాములు ఉన్నాయి. పిల్లలు సన్న పిల్లలు లోపలనే పెట్టుకున్న పొద్దుగుతే. మహిళల సంక్షేమం, భద్రతపై మరియు హక్కులపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా అధ్యక్షతన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరై నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై దాడులు, హింసలు, వేధింపులు జరగకుండా అరికట్టేందుకు అధికారులు తీసుకోవాల్సిన నివారణ చర్యలపై అన్ని శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. రాయలసీమ జిల్లాలైన నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలలో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మందా జావలి, ఐసిడిఎస్ పీడీ లీలావతి, పోలీస్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల సంక్షేమం, భద్రత మరియు హక్కుల గురించి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వివరించారు. ఏదైనా అఫెన్సెస్ జరిగితే వితిన్ 60 days ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ట్రయల్లో కూడా చాలా జాగ్రత్త మహిళా కమిషన్ బాధ్యత, దాంట్లో ఒక బాధ్యత ఏంటంటే అవేర్నెస్ సెషన్స్ అనేది తీసుకురావటం ప్రతి జిల్లాలో. అంటే కేవలం ఒక ఘటన జరిగితే స్పందించడమే కాదు, అవి జరగకుండా గవర్నమెంట్ ప్రభుత్వాలు చాలా పనులు చేస్తున్నాయి, బట్ దాంతోపాటు కమిషన్ కూడా చాలా చేస్తుంది. సో కేవలం స్పందించడమే కాకుండా ఆ ఇష్యూ జరగకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, అది జరగకుండా చూడటం అనేది మా బాధ్యత. సో దాంట్లో భాగంగా ఈ రాయలసీమ టూర్ పెట్టుకోవటం జరిగింది. నంద్యాల, కర్నూలు, అనంతపూర్ అండ్ పుట్టపర్తి ఇదిలో. సో ఈ రోజు ఫస్ట్ స్టార్టెడ్ విత్ నంద్యాల అన్నమాట. సో ముఖ్యంగా కాలేజ్ గర్ల్స్, ఎందుకంటే మేము చూసే ఏదైతే మా దగ్గరికి రెగ్యులర్ గా వచ్చే పిటిషన్స్ ఏంటంటే మైనర్ గర్ల్స్ ఇష్యూస్, ఎలోప్మెంట్, లేకపోతే మోసగించబడటం, అలాగే సెక్షువల్ హెరాస్మెంట్స్. రీసెంట్ గా 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి స్టేట్ లో, అవి కాకినాడలో కానివ్వండి, ఇంకో చోట. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు వీటి గురించి స్టూడెంట్స్ లో కానివ్వండి, లేకపోతే వర్క్ ప్లేసెస్ లో కానివ్వండి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. సో నంద్యాల యాక్చువల్లీ నేను ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2 months అయింది. సో మాకు వచ్చిన పిటిషన్స్ ఏదైతే ఏప్రిల్ 2025 నుంచి ఇప్పుడు వరకు వచ్చినాయి, యాక్చువల్లీ చాలా తక్కువ కంపేర్డ్ టు అదర్ జిల్లాల్లో. సో బేసిక్లీ 2 పిటిషన్స్ మాకు డైరెక్ట్ గా కమిషన్ నుంచి వచ్చినాయి. మేము సుమోటోగా తీసుకుంది అయితే ఒకటి రీసెంట్ ఒక మైనర్ గర్ల్ మీద జరిగిన వెలుగొండల ఇన్సిడెంట్ ఏదైతే ఉందో. సో ఇక్కడ మెయిన్ ఇష్యూస్ ఏంటంటే మాకు వచ్చినాయి డీవీసీ అన్నమాట. సో దాని గురించి కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఒక ఉద్దేశం. అలాగే మైనర్ గర్ల్స్ మీద ఇష్యూస్ జరిగినప్పుడు వాటిని ఆ చట్టం ఏదైతే పోక్సో చట్టం ఉంది దాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా డిపార్ట్మెంట్, అండ్ దెన్ ఆ శిక్ష అనేది ఎంత తొందరగా పడుతుంది, హౌ ఫాస్ట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంటే, సో దట్ మనకి ఫాస్ట్ ట్రాక్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ కానీ శిక్ష పట్టడం వల్ల ఏంటంటే నెక్స్ట్ ఇంకొకటి కూడా భయపడతాడు చేయటానికి. ఎందుకంటే ప్రతిదాన్ని గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయడం చాలా తప్పు. ఇప్పుడు ఏంటంటే అలవాటు అయిపోయింది, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా దాని ఒక పార్టీకి అంటగట్టడం, ఒక గవర్నమెంట్ అంటగట్టడం చేస్తుంది. హౌ ఇస్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్? ఒక ఇష్యూ జరిగినప్పుడు గవర్నమెంట్ కనుక దాని మీద యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు వెనకేసుకొస్తుందని చెప్పాలి. కానీ
ప్రతిసారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అయితే గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది, పోలీస్ టీం రియాక్ట్ అవుతున్నారు, కలెక్టర్ ఇస్ గెటింగ్ ఇన్వాల్వ్. వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇష్యూని అక్కడికి తప్పు చేసినోడికి శిక్ష పడేటట్టు చేయటం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అతను ఎవరైనా సరే, డబ్బున్నాడు అని కాదు, డబ్బు లేనాడు అని కాదు, ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు. సో దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. మేము తప్పు చేసినోడు ఎవరైనా సరే శిక్ష అనేది పడాలి. అలాగే విక్టిమ్కి ఏదైతే కాంపెన్సేషన్ ఏదైతే రావాలో, పోక్సో కేసు కానివ్వండి, లేకపోతే రేప్ కేసు కానివ్వండి, మర్డర్, ఇలాంటివి కూడా వెంటనే జరుగుతున్నాయా లేదా అనే దాన్ని చూడటానికి కూడా మేము జిల్లాలు టూర్ పెట్టుకున్నాం. అలాగే మాకు ఏదైతే ఓవరాల్ గా రాష్ట్రంలో క్రైమ్ రేట్ జూలై 13న పోలీస్ ఏదైతే గణాంకాలు ఇచ్చిందో దాని ప్రకారం 2024 to 25 మధ్యలో పోల్చితే 2021 to 22 పోల్చితే చాలా వరకు కూడా తగ్గినాయి అన్నమాట. ఎస్పెషలీ గత ఏడాదితో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 10% అనేది క్రైమ్ రేట్ తగ్గింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే మెయిన్ క్రైమ్ రేట్ పెరగటానికి కారణాలు ఒకటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవనివ్వండి, అగైన్ బ్యాడ్ హ్యాబిట్స్, గంజా ఇలాంటివి కూడా. సో గవర్నమెంట్ ఫామ్ అయ్యాక వెరీ స్ట్రిక్ట్ గా దీని మీద యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి దాని వల్ల కూడా ఏదైతే క్రైమ్స్ జరుగుతుందో దాన్ని కూడా తగ్గించడం జరిగింది. ఫస్ట్ ఇన్ కేస్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయింది అంటే మీ అకౌంట్స్ నుంచి డబ్బులు పోయాయి అనుకుందాం. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే 1930 అని చెప్పి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1930 అనమాట. వెంటనే మీకు అఫెన్స్ జరిగింది అని తెలిసిన వెంటనే మీరు కనుక రిపోర్ట్ చేసినట్లయితే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్, ఈ అకౌంట్ నుంచి మనీ పోయాయని కనుక రిపోర్ట్ చేసినట్లయితే మనీ ఫ్రీజ్ అయ్యి అండ్ తిరిగి మీకు రావడానికి చాలా చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. అదే కనుక డిలే చేసినట్లయితే ఆ మనీ అనేది ఆ అఫెండర్ వెంటనే డ్రా చేసేసుకొని సిస్టమ్ నుంచి వెళ్ళిపోతుంది మనీ. దెన్ ఆ అఫెండర్ ని పట్టుకోవడం చాలా చాలా కష్టం. సో ఇక్కడ ఏంటంటే మీ రెస్పాన్స్ టైం అనేది చాలా చాలా క్రూషియల్ అన్నమాట. ఎంత క్విక్ గా మీరు రెస్పాండ్ అయ్యి దాన్ని రిపోర్ట్ చేస్తున్నారు అనేది క్రూషియల్. నెక్స్ట్ థింగ్, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. అంటే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కాకుండా ఇంకేదైనా అఫెన్స్ జరిగింది, సైబర్ క్రైమ్ రిలేటెడ్ సెక్షువల్ అఫెన్స్ అవ్వచ్చు, మిమ్మల్ని ఎవరైనా థ్రెటన్ చేయొచ్చు. సో అలాంటి అఫెన్సెస్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని ఉంది, దానిలో కూడా మీరు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయొచ్చు. తర్వాత ఇంకా మీరు ఏం చేయాలంటే, కొంతమంది భయపడిపోయి ఏదన్నా మెసేజెస్ కానీ ఇట్లాంటి అబ్యూజివ్ మెసేజెస్ వచ్చినప్పుడు వెంటనే డిలీట్ చేసేస్తారు. అమ్మో ఇది ఎవరైనా చూస్తే ఏమైపోతుంది అని చెప్పి వెంటనే డిలీట్ చేయడం అలాంటివి చేస్తారు. సో అలాంటివి చేయకూడదు. ఫస్ట్ మీకు అలాంటి మెసేజెస్ వస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవాలి, సో దట్ అదర్ పర్సన్ డిలీట్ చేసి ఎవిడెన్స్ లేకుండా చేయకుండా ఉండడానికి. వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవడం అండ్ మెసేజెస్ కూడా ఎప్పుడు కూడా డిలీట్ చేయకుండా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేస్తే అది క్రూషియల్ ఎవిడెన్స్ అవుతుంది అండ్ ఆ పర్సన్ని ట్రాక్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 3 నెలల కాలం కావస్తున్నదని, అయితే నాడు ఎన్నికల సందర్భంగా ప్రజల వద్దకు తీసుకువచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు, సూపర్ 6 పథకాలు అమలు గురించి ఎవరు అడిగినా వారి నాలుకలు మందం అయ్యాయని వ్యంగ్యంగా, అవమానకరంగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం ఎంతో దారుణంగా ఉందని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం గోస్పాడు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పిపి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ అధ్యక్షుడు పిపి నాగిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ ప్రహ్లాదరెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, పిపి మధుసూదన్ రెడ్డి, ఎంపీపీ ఆర్థర్ సైమన్, నంద్యాల మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం శ్రీలంకలా మారిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడని ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రాష్ట్రంలో సంపద సృష్టించాను, ఆర్థిక వ్యవస్థ చాలా బాగుందని చెబుతున్నాడని, అయితే ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను, సూపర్ 6 పథకాలను ఎందుకు అమలు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాడు రాష్ట్రంలో 60,000 మంది మహిళలు, బాలికలు మాయమైపోయారని కేంద్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేశాడని, అయితే మాయమైపోయిన వారిని ఈ కూటమి ప్రభుత్వం రక్షించి తీసుకువచ్చారా అని ప్రశ్నించారు.
డ్రగ్స్ ఉన్నాయని ఆరోపించి నిరూపించలేకపోయారని, ఇది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఒక ప్రణాళిక పరంగా విమర్శలు, ఆరోపణలు, బురద జల్లే కార్యక్రమాన్ని కూటమి నేతలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని పేర్కొన్నారు. కూటమి నేతల మోసాలను ప్రజలకు తెలియజేసేందుకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ప్రతి గ్రామంలో చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని, ప్రజలకు నిజాలు తెలియజేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను కోరారు. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోస్పాడు మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒక సంవత్సరం మనం ఎన్నికలు పూర్తయ్యి సంవత్సరం 3 నెలల కాలం కావస్తుంది. చాలాసార్లు మనమందరం కూడా మాట్లాడుకున్నాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై ఎందుకు మీరు మాట్లాడలేదు అని చెప్పేసి కూడా చాలా మంది అడిగినారు. అయితే ఒకటే అనుకుంటూ వచ్చినాం. ఓడిపోయిన రోజే మనసులో డిసైడ్ అయ్యాం, కొత్త ప్రభుత్వంలో ఎవరి అధికారంలోకి వచ్చినా సరే వాళ్ళకి కనీసం ఒక 6 నెలల్లో, 1 సంవత్సర కాలము మనం మాట్లాడకూడదు, విమర్శించకూడదు. వాళ్ళని పూర్తిగా స్వేచ్ఛతోటి పనిచేయనియాలి అని చెప్పేసి మనసులో అనుకునే నిగ్రహంతో ఎంతమంది ప్రెస్ మీట్లు పెట్టమన్నా సరే పెట్టలేదు. ఎందుకంటే వచ్చిన నెల నుంచి మనం ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మాట్లాడినాం అనుకో, ప్రజలే మనల్ని అంటారు, నిన్నగాక మన ప్రభుత్వం ఏర్పడిందబ్బా, అప్పుడే ఈయన మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. కనీసం వాళ్ళకు కూడా ఇప్పుడు మనం అడగాల్సిన పనులే ప్రజలే మనల్ని అడుగుతా ఉన్నారు. సంవత్సరం అయింది, ఇంకా ఇప్పుడు కూడా ఒక పథకం ఇయ్యలే అని చెప్పేసి. కాబట్టి ఇప్పటి నుంచి మనం దాని గురించి మాట్లాడినా సరే ప్రజలు కూడా హర్షిస్తారు. ఏమన్నా వీళ్ళు ఎన్నో మాటలు చెప్పినారు. మీకు బాగా గుర్తుంటే ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినాడు? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు, శ్రీలంక అయిపోయింది. ఇటువంటి శ్రీలంకలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ కొనసాగిస్తూ నేను సంపదని పెంచి ఇంకా ఎక్కువ ఈ సూపర్ 6 కూడా ఇస్తాను అని చెప్పినాడు. అంటే జగన్ అన్న ఇచ్చిన ప్రతి స్కీమ్ ని కొనసాగిస్తూ, అంటే ఏది కూడా ఆపకుండా చేస్తానని చెప్పినాడు. మరి సంవత్సరం కాలంలో ఏ పథకం వచ్చిందా అన్న? ఏదైనా ఏం చెప్తాడు మళ్ళీ ఇప్పుడు అడిగితే? అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేసిపోయాడు, అది చెప్పినావు. నాశనం అయిపోయిందని రాష్ట్రం అని చెప్పేసి ఆయనే చెప్పినాడు. శ్రీలంక అయిపోయిందని ఆయనే చెప్పినాడు. అటువంటి రాష్ట్రంలో కూడా నేను సంపద సృష్టించి ఇస్తానని చెప్పినాడు. ఈ రోజు ఎందుకు ఇవ్వడం లేదయ్యా అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పినాడు. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన ప్రభుత్వం మీద వాళ్ళు లెక్కలేనన్ని ఆరోపణలు చేసినారు. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినాయి, 60,000 మంది ఆడపిల్లలు మాయమైపోయినారు ఆంధ్ర రాష్ట్రంలో, అమ్మేసినారు, విదేశాలకి తరలించినారు అని చెప్పి మాట్లాడారు. మరి సంవత్సరం దాటింది కదా, ఎంతమంది ఆడపిల్లల్ని తీసుకొచ్చినారు? తీసుకొచ్చిన ఆడపిల్లలందరినీ నిల్చోబెట్టి ఇంతమందిని తీసుకొచ్చినామని చెప్పాలి కదా. ఏమైపోయింది ఇప్పుడు? దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు. ఎక్కడో వైజాగ్ లో ఒక ఓడ వస్తే ఆ ఓడలో ఒక మన ఫిషరీస్ కి సంబంధించి, చేపలకి సంబంధించిన ఒక డ్రై ఈస్ట్ అనే మెటీరియల్ ని తీసుకొస్తే బ్రెజిల్ నుంచి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయలు డ్రగ్స్ తీసుకొచ్చినాడు ఆంధ్ర రాష్ట్రానికి. ఇక్కడ ఉన్నటువంటి యువతను అందరినీ చెడగొట్టడానికి చేస్తా ఉన్నాడు. తర్వాత ఏమని తెలియంది? ఎలక్షన్ల తర్వాత డ్రగ్స్ కాదు అది, ఆ కంపెనీ వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొచ్చిన డ్రై ఈస్ట్ అని చెప్పి తెలిసింది. ఇంకోటి ఏం చెప్పినాడు? ప్రతి కిరాణా కొట్టులో గంజాయి దొరుకుతుంది,
యా ఊరికి పోయినా సరే గంజాయికి బానిసలు అయిపోయేసి యువత అంతా చెడిపోతుంది అని చెప్పినట్టు. మనం ఎప్పుడైనా చూసినామన్నా మన ఊర్లో ఏమైనా కనపడినాయి గంజాయి? దొరుకుతుండేనా గంజాయి? కనీసం బెల్ట్ షాప్ అని ఉంటుండేనా? కనీసం ప్రతి ఊర్లో మద్యం షాప్ అని ఉండేనా? ఈరోజు మీరు చెప్పండిలే, బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా? ఎవరు చేస్తున్నారో కూడా మీకు తెలుసు. ఇంటింటికి నాకు తెలిసి ఇక కొన్ని రోజుల్లో డోర్ డెలివరీ కూడా చేస్తారు. మీరు ఫోన్ కొట్టి హలో నాకు ఈ మద్యం పంపించాలంటేనే చక్కగా వస్తుంది. ఇది వాళ్ళ మేనిఫెస్టో. మనకు అర్థం చేసుకోలేకపోయినాం ఆ రోజే. కొంతమంది మాట్లాడారు కానీ మనకు అర్థం కాలే. మీరు బాగా గమనించండి, ఇది వాళ్ళ మేనిఫెస్టో. వాళ్ళ మేనిఫెస్టోలో ఎవరి బొమ్మలు కనపడుతున్నాయి? చంద్రబాబు నాయుడు బొమ్మలు కనపడుతుంది, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కనపడుతుంది. కానీ మూడో సభ్యుడైనటువంటి నరేంద్ర మోడీ గారిది కానీ లేకపోతే బీజేపీ నాయకుడిది మాత్రం ఎక్కడా కనపడడంలా. వాళ్ళకి అప్పటికే తెలుసు ఇది సాధ్యపడదు, కాబట్టి మన బొమ్మ కూడా వేయించుకోవడం వద్దురా నాయన అని చెప్పేసి వాళ్ళు ఆ రోజే తప్పుకున్నాడు. ఈ రోజు మనం నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి అడిగినాం అనుకో, నేను ఎప్పుడు చెప్పినా నా బొమ్మ చూపియాను. బీజేపీ వాళ్ళు ఎవరైనా సరే అదే అంటారు, మా బొమ్మ చూపించండి సార్. మనం అడగనీకి లేకపోయి మనం కనుక్కోలేకపోయినాం అంతే. ఎవరైనా సరే ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నప్పుడు ముగ్గురు ఫోటో ఉంటుందా లేకపోతే ఇద్దరు ఫోటోనే ఉంటుంది? ఇద్దరు ఫోటో పెట్టుకున్నప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ రోజు కూడా మేనిఫెస్టో ఒకసారి యూట్యూబ్ లో వీడియో చూడండి. బీజేపీ ఆయన చేతిలో పట్టుకోమంటే కూడా పట్టుకోవాలి ఆయన. వద్దు నాకు వద్దు, నా చేతిలో పెట్టకు, వాళ్ళిద్దరికీ ఇవ్వండి అంటే ప్రజలు నమ్మినారు, ప్రజలు మోసపోయినారు. కానీ అప్పటికే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ పార్టీకి ఖచ్చితంగా తెలుసు ఇది సాధ్యపడదు, చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ రోజు చేతితో కూడా పట్టుకోనికి ఇష్టపడలేదు. సూపర్ 6 గురించి ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు. అయిపోయింది, అన్ని వచ్చేసినాను, మొత్తం రాష్ట్రం అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, పేదరికాన్ని కూడా నిర్మూలించేస్తున్నాను అని చెప్పేసి చెప్పినాడు. అదేందప్ప మనకేమో సూపర్ 6 రాకపోయి ఈయనేమో అన్ని ఇచ్చినాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే పొరపాటున మన లాంటి వాడు ఎవరో అడిగినారు ఆయన, ఏం సార్ ఇంకా రాలేదు కదా సార్ మాకు? నీకు నాలుక మందం అందం, నువ్వు మాట్లాడితే ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో సూపర్ 6 రాలేదంటే మీకు నాలుక మందం అని చెప్పేసి మాట్లాడాడు. నాలుక కోస్తా అని చెప్పబోయి ఆగి ఓకే సరే నాలుక మందం అని చెప్పి నిజంగా సూపర్ 6 వచ్చినాయన్న. బస్సు గురించి ఏం చెప్పినారు? మేము ఆ రోజు చెప్పినాం, అక్క నువ్వేమో వైజాగ్కి పోతా తిరుపతికి పోతా అంటావు, మా అన్నయ్య యాడ్ నుంచి రావాలి, ఆయన గురించి కూడా ఆలోచించంటే అక్క వాళ్ళు ఆలోచించలేదు, బస్సు గురించి మాత్రమే ఆలోచించినారు. పోయొద్దాంలే అని. సంవత్సరం అయింది, ఎక్కడ ఇచ్చినాడు ఆ బస్సు? మొన్నటి వరకు కనీసం సింహాచలం పోతాను లేకపోతే తిరుపతికి పోతాను అనుకుంది. ఈ రోజు ఏమో పాణ్యం దాటిన వెంటనే టికెట్ అంటే పాణ్యమే పాణ్యం అంటే కూడా పోనీ షరతులు వర్తిస్తాయని మీకు తెలుసు. ఇన్సూరెన్స్ పాలసీ చేసుకున్న బండి కొని అంటేనే ఇన్సూరెన్స్ పాలసీ. మనం ఏమనుకుంటాం, గుద్దినా ఎక్కడ గుద్దినా సరే వాడు డబ్బులు మొత్తం ఇస్తాడేమో అని మనం అనుకుంటుంటాం. ఆ రోజు అన్ని అది చెప్పి అమ్ముతాడు మనకు కూడా. కానీ తీరా మన బండి యాక్సిడెంట్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ దగ్గరికి పోతే ఇవన్నీ లేవు, ఇది లేదు అది లేదని లాస్ట్కి ఇంత పెడతారు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది. ఈ రోజు వరకు వాళ్ళు మనకు ఏమి చేశారని ఒక్కసారి అవగాహన చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ రోజు వరకు వాళ్ళు సూపర్ 6 అని చెప్పేసి ప్రజలలోకి వచ్చి మేము ఇవి ఏర్పాటు చేస్తాము అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసపుచ్చి అమలు చేయడానికి వీలు లేని హామీలన్నీ చెప్పి మాయమాటలు చెప్పి గద్దెనెక్కడం అయితే చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది అక్షర సత్యం. చంద్రబాబు నాయుడు గారి నైజం ఎప్పుడు ఎటువంటి వాగ్దానం చేయడానికైనా వెనకంజ వేయని రాజకీయ నాయకుడు. ఏ వాగ్దానం చేయడానికైనా వెనకంజ వేయని. ఎందుకంటే అమలు పరుస్తాననే భయమే ఉండదు. ఏమైనా చెప్పొచ్చు, నోటి మాట చెప్పడం ఏముంది. అదే మన జగనన్న అయితే చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు, అట్లయితేనే చెబుతాడు. ఇది
జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ మంత్రి ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇప్పుడే ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు తేడా. ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం. అందరం రైతులు ఇక్కడ మేజర్గా అవుతారు. ఎవరికైనా 20,000 రూపాయలు వచ్చినాయి. బాధాకరమైన విషయం ఏమంటే మన టైం బాగాలేదో అతని టైం బాగుందో తెలియదు, కానీ ఏ ఒక్క పంటకు కూడా రేట్ లేదు. అన్ని రకాలుగా నష్టపోతా ఉన్నాం. వరి ఎక్కువ మనం పండించుకుంటాం, దాంట్లో నష్టపోతున్నాం. మిరపలో నష్టపోతున్నాం, పసుపులో నష్టపోతున్నాం, పత్తిలో నష్టపోతున్నాం, ఆ సైడ్ పొగాకులో నష్టపోతున్నాం. ఏ ఒక్క పంట కానీ ఇప్పుడే పెద్దలు సవీరంగా చెప్పారు బనకచర్ల గురించి, దాని గురించి నేను దాని గురించి చెప్పదలుచుకోలేదు. అన్ని రకాలుగా మోసాలు తప్ప చేసిన పాపనే పోలేదు. ఎక్కడ పోలవరము, ఎక్కడ బనకచర్ల, అక్కడి నుంచి ఇక్కడికి అది లో లెవెల్లో ఉంది, ఇది హై లెవెల్లో ఉంది. 80,000 కోట్ల రూపాయలు ఏదో అందాజు ఏదో రఫ్గా చెప్పారు ఆ లిఫ్ట్ చేయడానికి. ఎన్ని సంవత్సరాలు ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలా? అమలు కాని వాగ్దానాలు చెప్పడంలో మేటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అటువే చేసిపోయారు. మరి మీకు అందరికీ తెలుసు, గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో, అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కాదు, పవన్ కళ్యాణ్, ఈ కూటమి గవర్నమెంట్ కూటమి ఏర్పడిన తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. పథకాలు ఇవ్వకపోగా మరి సూపర్ 6 లో కూడా చాలా పథకాలు ఇంకా పెండింగ్ లోనే పెట్టాడు. మరి 13 నెలల కాలం కలిసిపోయి 14వ నెల కూడా నడుస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎంత నష్టపోయారు అనే విధంగా ఈరోజు మరి తెలియజెప్పేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మన జగనన్న 2019లో అధికారం రాకముందు మరి ఆయన చేసిన వాగ్దానాల ప్రకారము 2019 ఎన్నికల తర్వాత మరి అన్ని కూడా అమలు చేశారు. మరి ఈరోజు మరి ముఖ్యంగా ఒక పెన్షన్లు తప్ప మరి అన్నదాత సుఖీభవ రైతులకు సంబంధించి ఒక సంవత్సరం కార్యక్రమం అయిపోయింది. మరి ఈరోజు ఖరీఫ్ కూడా మరి ప్రారంభమైంది. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. సంవత్సరం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బాబు ఇచ్చిన గ్యారంటీ ఏమి, చేసిన మోసమేమి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఈరోజు వైసీపీ పార్టీ ద్వారా. మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, చంద్రబాబు నాయుడు లైఫ్ స్టైల్ ఫస్ట్ నుంచి కూడా ఒకటే, అడ్డదారుల ముందు పదవిలోకి రావడము, మోసం చేయడము, ఎలాంటి హామీలు నెరవేర్చకపోవడము ఈరోజు కొత్త కాదు. ఆయన జీవితంలో ఆ స్టైల్ ఆ విధంగా కొనసాగుతుంది, ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉంది. సినీ గేయ రచయిత, ప్రముఖ కవి కళా ప్రపూర్ణ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను నంద్యాలలో ఘనంగా నిర్వహించారు. మాతృభాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమితి అధ్యక్షులు డాక్టర్ దివ్యహయ గ్రీవాచార్యులు, గౌరవ సలహాదారులు డాక్టర్ రవీంద్రనాథ్, కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. వివిధ సాహితీ సంఘాల ప్రతినిధులు, కవులు దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం డాక్టర్ దివ్యహయ గ్రీవాచార్యులు, విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ గెలివి సహదేవుడు మాట్లాడుతూ తెలుగు సాహిత్యం గర్వించే మహాకవి దాశరథి కృష్ణమాచార్యులని పేర్కొన్నారు. నిజాం పాలనలో తెలంగాణ జనజీవనంలోని అసమానతలను, రైతాంగ పోరాటాన్ని, సామాజిక సాంస్కృతిక ఆర్థిక అంశాలను చిత్రించిన కవిగా ఆయన పేరుగాంచారని తెలిపారు. నిజాం ప్రభుత్వము జైల్లో శిక్ష వేసినప్పుడు బొగ్గు ముక్కతో జైలు గోడలపై పద్యాలు రాసి తెగువ చాటిన కవిగా నిలిచారన్నారు. పద్యము, కవిత్వము మహోన్నతంగా రాసిన దాశరథి వందలాది సినిమా పాటల రచయితగా తెలుగు సమాజాన్ని అలరించారని తెలిపారు.
తెలుగు, ఉర్దూ, ఆంగ్ల సాహిత్యంలో మంచి పట్టు కలిగిన దాశరథి పీడిత ప్రజల గొంతుకగా నిలిచి తెలంగాణ సమాజంలో సాంస్కృతిక చైతన్యం రగిలించారని తెలిపారు. కథ, నాటిక, కవిత ప్రక్రియలతో పాటు ప్రజల హృదయాల్లో నిలిచిపోయే మధురమైన సినీ గీతాలతో దాశరథి తెలుగువారి హృదయాల్లో చిరంజీవిగా నిలిచారన్నారు. రచయిత డాక్టర్ కిషోర్ కుమార్, మాతృభాషా పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి, కవులు నీలకంఠమాచారి, కొప్పుల ప్రసాద్, మహమ్మద్ రఫీ దాశరథి జీవిత విశేషాలను, సాహిత్యంపై కవితలు వినిపించారు. కార్యక్రమంలో రోటరీ విద్యాసంస్థల అధినేత డివి సుబ్బయ్య, తూము శివారెడ్డి, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రఖ్యాత తెలుగు సాహితీవేత్త దాశరథి కృష్ణమాచార్యులు గారి శత జయంతి ఉత్సవాలను మాతృభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి 1977 నుంచి 1993 వరకు ఈయన మన ఆస్థాన కవిగా, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్నారు. ఆయన సాహిత్యం ద్వారా అగ్నిధారలు కురిపించి తెలుగు సమాజాన్ని బలంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. ఆయన శత జయంతి ఈరోజు మొత్తం తెలుగునాటంతా కూడా ఘనంగా జరుపుకోవడం ఉదాహరణ. ఈరోజు సురనా సర్వసంఘం అధ్యక్షులు డాక్టర్ గిలిసాదేవుడు గారు ఇక్కడికి రావడం జరిగింది. అట్లే మరి 2 దశాబ్దాలుగా మాతృభాషా పరిరక్షణ సమితి ద్వారా అనేక సాహితీ కార్యక్రమాలు డాక్టర్ డివి ఐగ్రీవాచార్యులు గారి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు మరి పట్టణ సాహితీవేత్తలు చాలా మంది ఇక్కడికి వచ్చారు. వారందరి ఆధ్వర్యంలో మా సమితి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చినటువంటి రచయితల్లో కూడా దాశరథి కృష్ణమాచార్యులు గారు ఒకరు. నైజాం పాలనలో రజాకారుల యొక్క ఉద్యమంలో విజృంభించి తనకు స్థైర్యంతో, గొప్పతనంతో పోరాడి ఎవరు ఏ విధంగా అనుకున్నప్పటికీ కూడా తన కవిత్వాన్ని అందించినటువంటి మహనీయుడు దాశరథి కృష్ణమాచార్య. కృష్ణమాచార్య అని చెప్పి తర్వాత తెలుసు, దాశరథిగానే ప్రసిద్ధి పొందినటువంటి మహనీయుడు. ఎంత గొప్పవాళ్ళు అంటే, ఇతను చేసినటువంటి పనికి నైజాం ప్రభుత్వం జైల్లో పెడితే తనకు పళ్ళు తోముకోవడానికి బొగ్గు ఇచ్చేవాళ్ళు. ఆ బొగ్గుతో గోడల పైన పద్యాలు రాసి తన కవిత్వం ఆగకుండా కూడా కృషి చేసినటువంటి మహావ్యక్తి దాశరథి గారని చెప్పవచ్చు. సమకాలీన సమస్యల పట్ల స్పందించి తమ కవిత్వాన్ని వెలువరించడం ఉత్తమ కవితా లక్షణం. దాన్ని నిర్ద్వందంగా, నిర్విఘ్నంగా నిర్వహించారు దాశరథి కృష్ణమాచార్య గారు. ఆనాటి పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పోరాడి కవిత్వాన్ని అల్లడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. వారు రాసిన కవితలను ఇప్పుడే చెప్పారు. యాత్రాస్మృతి, అగ్నిధార, తిమిరంతో సమరం అనేక కావ్యాలను వెలువరించారు. ఆ తర్వాత వారు సినీ గీతాల వైపు కూడా తమ రచనా సాహిత్యాన్ని వెలువరించడం చాలా అదృష్టం. మీకు ఒక్క పాటను గురించి మనవి చేస్తాను. అది చాలా ప్రసిద్ధమైన పాట. మూగ మనసులో గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పిట్ట ఉంది, పిట్ట మనసులో ఏముంది. మనకు ఆ మూడింటికి కనిపిస్తాయి. మనకు గోదావరి గట్టు తెలుస్తుంది, గట్టు మీద చెట్టు తెలుస్తుంది, చెట్టు మీద పిట్ట తెలుస్తుంది. ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలియదు. అందుకే పిట్ట మనసులో ఏముంది అంటే మనకు కూడా తెలియదు. దాశరథి కృష్ణమాచార్యులు ఖమ్మం జిల్లాలో జూలై 22న 1925 సంవత్సరం వచ్చి జన్మించారు. ఆయన గొప్ప రచయిత. నాటి నిజాం ప్రభుత్వాన్ని వచ్చి ఎదిరించినారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర కూడా వహించినారు. సినిమాలో చాలా పాటలు రాసి ప్రజారంజకులైనారు. కోటి రత్నాల మీద నా తెలంగాణ అని సగర్వంగా ప్రకటించిన వైతాళికుడు. ఆకాశవాణి ప్రయోక్తగా ఆంధ్ర మహాసభలో చురుకైన పాత్ర వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి, సినీ గేయ రచయితగా గాలిబ్ గీతాలు కూడా ప్రసిద్ధి చెందింది. వీరు 1987లో స్వర్గస్థులైనారు. కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఆస్థాన కవిగా ఉన్నారు. దాశరథి కృష్ణమాచార్యులకు ఉన్నంత మంచి పేరు, రచనలు ఇప్పుడే చెప్పారు డాక్టర్ సహదేవులు గారు. ఆ గీతాలు గోదావరి గట్టు మీద ఉన్నది ఫేమస్, ఇప్పటికి పాడుతున్నారు. దాశరథి కృష్ణమాచార్య గారి శత జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. వారు స్వాతంత్ర సమరయోధుడుగా ఎన్నో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయుడిగా, ఆకాశవాణి ప్రయోక్తగా కూడా పనిచేశారు. నంద్యాల మున్సిపాలిటీ పారిశుద్ధ్య వర్కర్లకు ప్లాస్టిక్ టబ్లను మంగళవారం రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, కమిషనర్ శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్,
ఎంఈ గుర్రప్ప, డిఈలు, శానిటరీ సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 18 లక్షల విలువ చేసే పారిశుద్ధ్య నిర్వహణకు ఉపయోగించే ప్లాస్టిక్ టబ్లను ఒక్కొక్క పుష్కార్టుకు ఒక్కొక్క కార్మికునికి 4 చొప్పున అందజేయడం జరిగింది. నంద్యాలను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ పట్టణంగా తీర్చిదిద్దేందుకు పట్టణ పరిశుభ్రతకు, పచ్చదనానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ కోరారు. మనము ప్రతి సంవత్సరం లాగే ఈసారి గాని దాదాపు 18 లక్షల రూపాయలతో జనరల్ ఫండ్ ద్వారా బిన్స్ తెప్పించడం జరిగింది. అలాగే పుష్ కార్డ్స్ గాని రిపేరీతో పాటు కొత్త ఏదైనా అవసరం ఉందంటే అవి గాని తెప్పించి మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో అవి గాని తొందరగా క్లియర్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీరైనా మేమే గౌరవ కౌన్సిల్ అయినా నంద్యాల పట్టణం శుభ్రంగా ఉండాలనేదే మన ప్రథమ లక్ష్యం. దానికి అనుగుణంగానే మీరందరూ వర్క్ చేస్తున్నందుకు నా ప్రత్యేక అభినందనలు మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే కాలంలో గాని మన నంద్యాలను పరిశుభ్రంగా మరియు పచ్చదనంగా నిలుచుకునే బాధ్యత మాతో పాటు మీకు ఉంది కాబట్టి మీరందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మీకు ఇంకా ఏమన్నా కావాల్సిన సౌకర్యాలు ఏమన్నా ఉంటే మా దృష్టికి తప్పకుండా తీసుకురండి. వీలైనంత త్వరలో అవి గాని క్లియర్ చేసే విధంగా చర్యలు అయితే తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఒక వ్యక్తి మంచిగా పని చేయాలి, మంచిగా పని చేస్తున్నాడు అని అంటే ఇంకా అతనికి వర్క్ చేయటానికి అవసరమైన పనిముట్లు అనేది చాలా అవసరం. ఆ పనిముట్లు లేకపోతే కనుక మనం ఎంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళైనా కూడా చేయగలిగింది సున్నా అని నా అభిప్రాయం. అందులో భాగంగానే ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా పనిముట్లు అన్ని ఇచ్చినాకనే వాళ్ళతో వర్క్ అభివృద్ధిగా బాగుంటుందనేసి గౌరవ మంత్రి గారు నేను వచ్చిన కొత్తలో వర్కర్స్ విషయంలో దృష్టి పెట్టండి, కొన్ని ఇష్యూస్ ఏదో కనపడుతున్నట్లు ఉన్నాయని చెప్పేసి నేను కలిసిన రోజు వారు ప్రస్తావించారు. ఇక్కడ జాయిన్ అయినాక చైర్పర్సన్ గారు మనం అందరినీ సమానంగా చూడాలి, సో వర్కర్స్ విషయంలో కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నట్లు ఉన్నాయి, వెంటనే శాంక్షన్స్ ఇచ్చి తెప్పించి వాళ్ళకి ఇచ్చినాక బాగుంటుంది, వర్షాకాలం వస్తునేసి వారు సూచనతోటి గౌరవ మంత్రి గారు చైర్పర్సన్ గారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా వర్కర్స్ అవసరం అన్ని సార్ వస్తానే గమనించాం సార్. ఇక్కడ పుష్కాట్లు సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రిపేర్లు ఉన్నాయి, టబ్స్ చాలా చోట్ల లేవు, అదేవిధంగా చీపుర్లు కూడా కర్రలు లేవు సార్, ఆ వెదురు కర్రలు ఉంటాయి కదా అవి కూడా లేవు సార్, అవి కూడా గమనించడం అయింది. అదేవిధంగా ఈ యొక్క ఇంప్లిమెంట్స్ ఇతరత్ర సున్నం కానీ పీచిన ఇలాంటివన్నీ కూడా గమనించాం. వర్షాకాలం వచ్చింది, మీరు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగానే అన్ని ఒక్కసారి మీకు అందుబాటులో వస్తే చక్కగా ఉంటుందని చెప్పేసి. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మంగళవారం కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నేషనల్ ఫ్లాగ్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు హాజరై జాతీయ జెండా విశిష్టత గురించి ఎన్సీసీ విద్యార్థులకు తెలియజేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, డైరెక్టర్ హేమంత్ రెడ్డి, చైర్మన్ జాతీయ జెండా గొప్పతనాన్ని, నేటి యువత జాతీయ జెండా పట్ల ఇచ్చే గౌరవం, భక్తి భావం అనేక విషయాలను వివరించారు. మన భారతదేశంలో ఉండే అందరూ కూడా ఒక తాటిపై నిలబడటానికి మనము ఏదైనా పట్టుకుంటామంటే ఈ జెండాను పట్టుకుంటాం. మన యూనిటీ తెలియజేస్తుంది. అది మన యూనిటీ. ఎక్కడ పోయినా, ఒక యుద్ధానికి పోయినా, ఒక స్పోర్ట్స్కి పోయినా, ఒక గేమ్స్కి పోయినా, ఎక్కడికి పోయినా విజయం సాధిస్తే ఫస్ట్ వాళ్ళ షోల్డర్ మీద కానీ వాళ్ళ చేతిలో కానీ ఈ ఫ్లాగ్ వచ్చి చేస్తుంది. అట్ ది సేమ్ టైం అది వాళ్ళు ఆ దేశానికి ఇచ్చే గౌరవం. అంటే ఆ దేశ ఫ్లాగ్ పట్టుకోవడానికి అంత తాపత్రయపడతారు. మీరు చూస్తుంటారా, ఒలింపిక్స్లో మెడల్ కొట్టంగానే, ఫస్ట్ ప్లేస్ కొట్టంగానే జాతీయ గీతంతో పాటు ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ మ్యూజిక్ వినిపించడానికి మన స్పోర్ట్స్ మెన్స్ ఒలింపిక్స్లో మన జాతీయ గీతం వినిపించడానికి అంత తాపత్రయపడతారు, అంటే ఫస్ట్ ప్లేస్ కొట్టడానికి. అదే రకంగా సైన్యంలో చేరిన ప్రతి సైనికుడు చావుకు భయపడ్డు. వాళ్ళు అనుకుంటుంటారు చనిపోతే నా మీద త్రివర్ణ పతాకం కప్పి నన్ను తీసుకెళ్తారు గౌరవ సూచకంగాని. అది వాళ్ళది. అంత కాపాడుతున్నారు మన దేశాన్ని. దాన్ని పట్టుకుని ఈ జెండాని
తమ మీద కప్పించుకున్న ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అది కప్పితే చాలని కుటుంబ సభ్యులు కూడా మన దగ్గర చూస్తున్నారో లేదో, ఒక వ్యక్తి చనిపోతే ఏదైనా యుద్ధంలో దాంట్లో ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవంలో ఈ ఫ్లాగ్ కట్టి తీసుకుపోయి అతన్ని క్రిమేషన్కి తీసుకెళ్తారు. అంత గౌరవ సూచకంగా ఈ ఫ్లాగ్ దాని మీద కప్పుకొని 1947లో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మన రాజ్యాంగము మన జెండాను ఆమోదించి జాతీయ జెండాగా ఆమోదించింది. అది ఎప్పుడంటే జూలై 22 తర్వాత వచ్చిన ఆగస్టు 15కు 1947లో మనం మొట్టమొదట మన జాతీయ జెండాను ఎగిరేయడం జరిగింది. మనకు జాతీయ జెండా మనకి ఇంతకు ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటి నుంచి ఉండింది, కానీ రకరకాల దాని యొక్క రంగులు కానీ దాంట్లో గణపతి బొమ్మ, కమలం బొమ్మ, అట్లా రకరకాల బొమ్మలు ఉండేవి. అది అన్ని మతాలకు, సర్వమతాలకు ప్రతిబింబించదు కాబట్టి దాన్ని మాడిఫై చేసి మన పింగళి వెంకయ్య గారు ఈ జాతీయ జెండాను రూపొందించినారనేది మనందరికీ తెలుసు. దీంట్లో జాతీయ జెండాలో 3 కలర్స్ ఉంటాయి, అది మీ అందరికీ తెలుసు. సాఫ్రాన్, తర్వాత మధ్యలో తెలుగు ఉంటుంది, దిగువ అది దాని కింద వచ్చేటాలకు ఆకుపచ్చ కలర్ ఉంటుంది, గ్రీన్. ఈ ఒక్కొక్క కలరు ఒక్కొక్క దానికి ఇండికేషన్ అనేది చూపిస్తుంది. సాఫ్రాన్ కలర్ అనేది మీకు మీ అందరికి తెలుసు అనుకుంటాను. సాఫ్రాన్ దేనికి చిహ్నంగా చూపిస్తుంది? అంటే ధైర్యం, బ్రేవ్నెస్ అండ్ సాక్రిఫైస్ అనేది సాఫ్రాన్ కలర్ ఇండికేషను. తెలుపు రంగు పీస్ మరియు ట్రూత్ దీన్ని సూచిస్తుంది. అలాగే గ్రీన్ అనేది విశ్వాసం అనేది, డెవలప్మెంట్ అనేది, అంటే సంతానోత్పత్తి అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో అయితే డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ దీన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ 3 కలర్స్ తో ఇండికేట్ చేస్తూ మధ్యలో అశోకంలం పెట్టి మన జెండాను ఆమోదించడం జరిగింది. మన జెండాకు ముందు, అశోకంలం ముందు, అంతకు ముందు ఏముండిందో మీకు తెలుసా? అది గాంధీ గారు రూపొందించిన జెండాలో ఈ 3 కలర్స్ తో పాటు మనకు రాట్నం అనేది ఉంటుంది. తెలుసు కదా, రాట్నం అంటే ఖాదీ బట్టలు ఇట్లా దూదించి క్లియర్ చేసేది అది ఉంటుండే, దాన్ని తీసేసి మనకు అశోక చక్రం పెట్టినారు. అశోక చక్రం నుంచి అది మనకు ఈ జెండాను పింగళి వెంకయ్య గారు రూపొందించిన జెండాను కొద్దిగా మాడిఫికేషన్స్ అవన్నీ చేసి కమిటీ 1947 జూలై 22న మనము జాతీయ జెండాగా ఆమోదించినాం. కాబట్టి మనము ఈ రోజు నేషనల్ ఫ్లాగ్ డే మనం జరుపుకుంటున్నాం. చాలా మందికి ఈరోజు నేషనల్ ఫ్లాగ్ డే అన్నటువంటి విషయం తెలియదు. ఆ విషయం తెలియజేయడం కోసం ఒకవైపు, అలాగే జెండా మీద గౌరవాన్ని ఎలా పెంచాలి అన్న దాని మీద ఇంకొకవైపు, జెండాని మనం ఏ విధంగా ఉపయోగించాలి అన్న దాని మీద మరోవైపు, అలాగే జెండాని గౌరవంగా మనం ఎలా తీసుకెళ్ళాలి అన్నటువంటి దాని మీద ఇంకోవైపు, ఇలాంటి అంశాలను మీలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని హేమంత్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. హేమంత్ని సందర్భంగా అభినందిస్తున్నాను. ఎక్కువగా ఎన్సీసీ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎన్సీసీ పిల్లలకి జెండా యొక్క ఇంపార్టెన్స్ ఇంకా బాగా తెలుసుకుందండి. ఇటీవలే మనం 2 ఎన్సీసీ స్పెషల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేశాం. కర్నూలు, నంద్యాల డిస్ట్రిక్ట్, అనంతపూర్ డిస్ట్రిక్ట్ పిల్లలకి అందరికీ దాదాపుగా 570 గర్ల్స్, 30 బాయ్స్ తోటి, అంటే 600 మెంబర్స్కి మన దగ్గర స్పెషల్ క్యాంప్స్ 2 కండక్ట్ చేశారు. 2 క్యాంపుల్లో కూడా ఆ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి సిస్టమ్, వాళ్ళు ఎక్సర్సైజెస్ కానివ్వండి, లేదా మార్చింగ్ కానివ్వండి, లేదా వాళ్ళు చేసినటువంటి ఫైరింగ్ అవి కూడా చాలా బాగా నచ్చాయి. ఆ రోజున డిస్ట్రిక్ట్ జడ్జి గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా ఎన్సీసీలో C సర్టిఫికేట్ హోల్డర్ అట. చాలా బాగా ఆ ఫైరింగ్ క్యాంప్ని చాలా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. సో ప్రతి స్టూడెంట్ కూడా గన్ తీసుకొని ఫైట్ చేసేటువంటి పరిస్థితి ఆ ఎన్సీసీ క్యాంప్లో వచ్చింది. సో ఆ గన్ పట్టుకుంటూనే మీకు ఎంత ధైర్యం వస్తుంది, ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. అలాగే దానికి తోడు సాక్రిఫికేషన్ కూడా, నా శత్రువు ఎదురుగా ఉంటే నేను మనకి కాల్ చేయాలి అన్నటువంటి భావన కూడా మీరు కలిగించేలాగా ప్రయత్నం చేయడం.
సో అలాంటి భావంతో ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇజ్రాయెల్ని మనం కనుక ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా ఒక సైనికుడే. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా ఒక సైనికుడే కావాలి. దురదృష్టవశాత్తు రాజకీయాల ప్రభావమో ఇంకో ప్రభావమో కానివ్వండి, మనం జాతి పేరు, మతం పేరు, కులం పేరుతో, అలాగే ప్రాంతాల పేరుతో విభేదాలను సృష్టిస్తూ మనకి విభేదాలను సృష్టించేటువంటి పరిస్థితి రోజు మనం చూస్తున్నాం. కానీ మనం భారతదేశ జెండాని ఈరోజు మన భుజస్కంధాల మీద తీసుకుని పట్టణంలో మనం ప్రవిధిలో తిరుగుతున్నామంటే ఆ జెండా కింద ఉండేటువంటి అదృష్టం మీకు వచ్చినందుకు మీరు గర్వంగా ఫీల్ కావాలి. ఆ జెండాని మోసేటువంటి భాగ్యం నాకు ఈరోజు దొరికింది. జెండాని నేను నా తల్లిని నేను మోస్తున్నా ఈరోజు అన్నటువంటి భావంతో మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఆగస్ట్ 15 కానీ జనవరి 26 కానీ ఈ 2 డేస్ వచ్చినాయంటే దేశం పైన సడన్ గా ఒక అదేనంటే ప్రేమ పెరిగిపోతుంది. ఎక్కడ లేని వాట్సాప్లో స్టేటస్లు వచ్చేస్తాయి, ఈ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చేస్తాయి, ఇవన్నీ జరుగుతుంది. కానీ బీయింగ్ అన్ ఇండియన్, like the first thing we has to be remembering everything is the tricolor flag that we represent, that Indians anangane of course our country represents, of course we represent, but annitikana important vachi the tricolor flag that represents India, so called Bharat. And at the same time, for your kind information, that there are 3 different colors on the flag, and these colors doesn't represent any of religions in India. It represents the sacrifices the people made in order to get freedom to the country, and the peace that we always have, we follow. Meeku oka vishayam telusa, like there is a situation for India in every aspect, like we never strike first. India never strike anything first, even a dantlo aina gaani, until unless someone provoke our country, we never strike first, because we live in a world called of peace and we respect that. And at the same time, doesn't matter the country is in, doesn't matter the situations we're in, but if someone comes to us and asks help, we'll definitely help them. Doesn't matter if the country even is an enemy of us. So let's say an example, like even Turkey, last time Turkey earthquake vachinappudu, India is the only country that is helping Turkey. But however, when there is some real war scenario, Turkey was never supporting India. But however the things, when it comes to humanitarian grounds loki vaste, India always there for supporting and for helping each other. ఆషాఢ మాసం సందర్భంగా మంగళవారం నంద్యాల పట్టణం రోజాకుంట వీధిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి మహిళలు పెద్ద ఎత్తున జమ్ముల పరమేశ్వరి దేవికి పుట్టింటి చీర సారెలను భక్తి శ్రద్ధలతో మేళ తాళాలతో వెళ్లి సమర్పించడం జరిగింది. మా రోజాకుంట దేవస్థానం నుంచి 6 సంవత్సరాలుగా ఆనవాయితీ ప్రకారము 5 మంది ఆషాఢ మాసము 5 మంది అమ్మవార్లకు చీరాసార అనేక మంది మహిళలు చీరాసార ఒడిబియ్యము అనేక మంది మహిళలతో పోతున్నాము. ఇది 6వ సంవత్సరము. ఈరోజు ఇంతవరకు 4 దేవతలకు అమ్మవార్లకు ఇచ్చేసినాము. ఈరోజు ఆషాఢ మాసం చివరన జమ్ముల పరమేశ్వరి దేవికి ఈరోజు చీరాసార ఒడిబియ్యము అనేక మంది మహిళలతో బ్యాండ్ మాలంతో పోతున్నాము. మరియు శ్రావణ మాసానికి ఆరంభం కాబట్టి మీ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు మాచే నిర్మించబడిన నూతన కళ్యాణ మండపము అది తక్కువ ధరకు పెట్టినాము. మీరు మీ ఇంట్లో శుభకార్యాలకు మా కళ్యాణంలో వినియోగించేది. ఈ నెల 30, 31వ తేదీల్లో డోన్లో జరగనున్న నంద్యాల 2వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని, అలాగే ఆగస్టు నెల 23 నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో జరగబోయే రాష్ట్ర మహాసభలు, సెప్టెంబర్ 21 నుండి 25 వరకు చండీగఢ్లో జరగబోయే జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. నంద్యాల సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ సిపిఐ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ వేళ మహాసభల గురించి తెలియజేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకయ్య, రాధాకృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ద్వితీయ మహాసభలు డోన్ పట్టణంలో ఈ నెల 30-31 తేదీన నిర్వహించబడతా ఉన్నాయి. ఈ మహాసభల్లో వేలాది మంది విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా, కర్షకులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ ర్యాలీ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా ప్రజానికానికి ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం. ఈ మహాసభల్లో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం, ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం, నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కోసం, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి పంట గిట్టుబాటు ధర కానీ, నకిలీ విత్తనాల మీద కానీ, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ ఈరోజు అనేక సమస్యల మీద ఈ మహాసభల వేదికగా చర్చించబోతా ఉన్నాం. ఈ మహాసభలని జిల్లా ప్రజానికి కూడా ఈరోజు విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల జూన్ 30 తేదీన 11 గంటలకు డోన్ పట్టణంలో మహా ప్రజా ప్రదర్శన నిర్వహించబోతా ఉన్నాం. ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రామకృష్ణ గారు, రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి కమిటీ ముప్పాల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య గారు, జగదీష్ గారు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు రామాంజల్ గారు, లెనిన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ఈ మహాసభల్లో అతిథులుగా హాజరైతా ఉన్నారు. ఈ నెల 30-31 డోన్లో జిల్లా మహాసభలు, ఆగస్టు 23 నుండి 25 వరకు ఒంగోలులో రాష్ట్ర మహాసభలు, సెప్టెంబర్ 21 నుండి 25 దాకా చండీగఢ్లో సిపిఐ జాతీయ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల ప్రత్యేకత సిపిఐ పార్టీ శత వార్షికోత్సవాల సంవత్సరం, మహాసభల సంవత్సరం ఒకేసారి రావటం దీని ప్రత్యేకత. భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు జరిగే మహాసభల్లో భాగంగా ఈరోజు నంద్యాలలో ఈ నెల 30-31 తారీఖుల్లో మహాసభలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి డబల్ ఇంజన్ గవర్నమెంట్గా చెప్పుకున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా 3వసారి అధికారంలోకి అనేక వాగ్దానాలు చేసి 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఈ 12 నెలలు గడిచిపోయినటువంటి సందర్భంగా మరి వారి యొక్క పరిపాలనా విధానాలు ప్రజలపైన ఏ మేరకి ప్రభావం చూపుతా ఉన్నాయి, ప్రజలకి మేలు చేస్తున్నాయా లేదా, మరి వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేస్తున్నారా లేదా, ఇలాంటి అన్ని అంశాలపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభల్లో చర్చించబోతా ఉంది. ఆళ్లగడ్డ పోలీసుల వేధింపులు తాళలేక ఆళ్లగడ్డ తాలూకా చాగలమర్రి మండలం గొడియనూరు గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పరిస్థితి విషమించడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుడు ప్రసాద్ చికిత్స పొందుతున్నాడు. పోలీసులు బలవంతంగా తనతో 8 లక్షల రూపాయల అప్పు ఉన్నట్లు బాండ్పై సంతకం పెట్టించారని బాధితుడు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రసాద్ తండ్రి నరసింహుడు, తమ్ముడు సుభాష్లు 2017లో హత్యకు గురైతే నష్టపరిహారంగా మృతుడు సుభాష్ భార్య సుబ్బరత్నంకు అప్పుడే కొంత డబ్బు, బంగారు ఇచ్చి సెటిల్ చేసుకున్నారని తెలిపాడు. కానీ ఇప్పుడు అదే కేసు విషయంలో డబ్బు కోసం పోలీసులను ఆశ్రయించి ప్రసాద్పై ఒత్తిడి తెచ్చి పోలీసులతో వేధింపులు చేస్తుండటంతో భరించలేక పల్లె ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆళ్లగడ్డ రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి స్టేషన్కు పిలిపించి బండ బూతులు తిట్టి అందరి ముందు అవమానించాడని, పెద్ద మనుషులను కూడా బెదిరించాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. సిఐ చెప్పిన మాట వినకుంటే మీపైన కేసులు పెడతానని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. నా పేరు ప్రసాద్, మాది గొడిగనూరు చాల్మారి మండలం. 8 సంవత్సరాల కిందట మా గొడవ జరిగి దెబ్బలు తగిలి నేను చచ్చి బతికిన. మా నాయన, నా తమ్ముడు చనిపోయారు. చనిపోయినాక మా మరదలు
మా తమ్మునికి పిల్లలు లేరు, పుట్టలే. మా మరదలు నేను ఉండను, మా అమ్మగారికి పోతా, తెగదెంపులు చేసుకుని చెప్పింది. సరే అని ఆమె అమ్మాయికి ఆమె బంగారు 70,000 డబ్బులు కట్టించి ఇచ్చిన. ఆ అమ్మాయి పోతుంది, నీకు నీ ఆచికి సిరాచికి ఎలాంటి నాకు నీకు సంబంధం లేదని అగ్రిమెంట్ రాయించి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఒక సంవత్సరానికి వేరే పెళ్లి చేసుకునేది. అక్కడ వచ్చేసి అతన్ని పెళ్లి చేసుకున్నాక 2 పిల్లలు పుట్టారు అమ్మాయికి. రీసెంట్గా ఒక 6 నెలలు అవుతుంది, ముద్దాయిలు వచ్చి వాళ్ళు ఇల్లు బంగపోయి ఏదో తప్పు అయింది, నేరం అయిందని మా అమ్మ కాళ్ళు నా కాళ్ళు పట్టుకున్నారు. ఎందుకు లేని నాకు 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 కొడుకులు సార్ అని వాళ్ళు బాకీలు ఏంటి, నాకు సచ్చి బతికి నాకు హాస్పిటల్కి పోయి దిగమార డబ్బులు 15 లక్షలు నాకైతే 2 ఎకరాల పొలం ఉంటే అమ్మి బాకీలు కట్టినా, ఇంకొక 5-6 లక్షలు బాకీ కట్టినండి. అది అట్నే చేసుకుంటా ఉన్నా, కష్టం చేసుకుంటా ఉన్నాము. వాళ్ళు ఏదో పిల్లలు ఉండాలని బంగపోయింటే సర్లేని రాజీ పడింటే రాజీ పడే కాడ పెద్ద మనుషులు కాడ చెప్పి వాళ్ళు ముద్దాయిలు ఏమన్నాయంటే, వాళ్ళు 5 మంది ముద్దాయిలు, నీవు మీ అమ్మ మీ అక్క మీ ముగ్గురు వచ్చి చెప్పని మాకు చాలు, మిగతా మీ మరదలను మిగతా సాక్షులను మేము బిల్లంపుకుంటాము, ఆ అమ్మాయికి మేమే డబ్బులు ఇచ్చుకుంటామని పంచాయతీలో పెద్ద మనుషులు కాడ చెప్పినారు. నాకు అగ్రిమెంట్ రాసి ఇచ్చినారు. నేను మా అమ్మ మా అక్క వచ్చి చెప్తామని చెప్పి నేను కూడా అగ్రిమెంట్ రాసి ఇచ్చింది. పోయి కేసు చెప్పేచ్చినాము. ఇంటికి వచ్చినాక అమ్మాయి నా దగ్గరికి వచ్చి బావ డబ్బులు కావాలా నాకు ఇవ్వాలని వచ్చింది. అమ్మా ముద్దాయిలు పెద్ద మనుషుల కాడ మేము ఇచ్చామని చెప్పాను, వాళ్ళని అడుగుమ్మా, పెద్ద మనుషుల కాడ అమ్మ నాకు సంబంధం లేదని చెప్పినాను. ఆ అమ్మాయి వాళ్ళకాడ అడిగి పోయి సిఐ కాడికి ఆర్లగడ్డ సిఐ దగ్గరికి సిఐ సార్ మురళీధర్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి చెప్పింది. ఆ సారు నన్ను పిల్లంపినాడు. పిల్లంపుతానే పిలిచినాడు, వెళ్ళినాను. వెళ్ళడంలోనే నన్ను ఆ సార్ నన్ను ఏమి విచారించలే, పఠాన కొట్టినాడు. కొడితే ఏం సార్ ఇది కొడుతున్నావు అని అడిగినాను. ఇదే లంజా కొడక నీ అమ్మ పుక్కులు అన్నమాట, లెక్కల్లా దింగి అమ్మాయికి ఇవ్వకుండా నువ్వు ఒప్పుకొని తీసుకున్నావంటే, సార్ అది కాదు సార్, అమ్మాయికి నేను భరణం కట్టించిన, మా తమ్ముని పిల్లలు లేరు సార్, పుట్టలేదు. అమ్మాయి పెళ్లి చేసుకున్నాక అప్పుడు పిల్లలు పుట్టినారు సార్, 2వ పెళ్లికి పిల్లలు పుట్టినారు. మా తమ్ముని పిల్లలు అయితే నేను ధర్మంగా ఇచ్చా సార్, నా తమ్ముని పిల్లలు కాదు, నేను నాకు ఎట్లా ఇచ్చా సార్, అయినా కానీ ముద్దాయిలు ఇచ్చామన్నారు, ముద్దాయిలకు సంబంధం సార్, పెద్ద మందులు వెళ్ళంపి అడగండి అని చెప్పిన. వినలే, నన్ను అడ్డంగా నాన్న తిట్లు తిట్టి వాళ్ళనే చెప్పు తీర్చుకొని ఇడ్చి కొట్టారు, లంజా కొడుకుని బయటికి ఈడ్చుకొని పోరని నన్ను విధాలుగా తిట్టి, నిన్ను రేపు కేసు పెడతా, ఆ కేసు పెడతా, ఈ కేసు పెడతా, లంజా కొడక నువ్వు లెక్క కడితేనే అని బెదిరించి చాలా టార్చర్ పెట్టినాడు నన్ను. నన్నేం మాట్లాడినా కాదు సార్, ఏం సార్ పెద్ద మంది లంజా కొడక నోరు నా కాడ అగ్రిమెంట్ ఉండాలి సార్ అని చెప్పినాను. అగ్రిమెంట్ కాదు, లంజా కొడక నోరు ముచ్చట తన్ను ఈడ్చి తన్నారని వాళ్ళకు మా వచ్చిన నామినేసి కంప్లీట్ చేసిన వాళ్ళకు చెప్తున్నాడు. నేను భయపడి సంతకం పెట్టి వచ్చిన సార్. నాకు ఆ బాధలన్నీ అనే మాటలు ఆ తిట్లు నాకు బాధలేసి నాకు వద్దే జీవితం అని మందాగి ఎస్పీ సార్ కాడికి నంద్యాలకు వచ్చి అగ్రిమెంట్ చూపించి చెప్పి సావాలని వచ్చిన. మందు తాగేటప్పుడు మా వాళ్ళు కనుక్కొని నన్ను తీసుకొచ్చి హాస్పిటల్ వేసినారు సార్. అది సార్ పోలీసులే ఇంత నన్ను టార్చర్ చేసి నేను ఎవరికి చెప్పగలను సార్? సిఏ సార్కి ధర్మమేనా ఇది? న్యాయం అన్యాయం చూడాలి కదా. మా తమ్ముని పిల్లలు అయితే నేను ధర్మంగా ఇచ్చా, ఆయన ముద్దాయిలు ఇచ్చామన్నారు సార్. ముద్దాయిలను అడగాలి కదా సార్. నేను చెప్పేది వినలేదు సార్, నన్ను కొట్టి తిట్టి అన్నాచి బతికిన సార్. ఆమె పెళ్లి చేసుకొని దాదాపు ఒక 5 సంవత్సరాలు అవుతుంటారు సార్. మా కాడ నుంచి తెగదెంపులు తెంచుకోపోయినాక సంవత్సరంన్నరకు పెళ్లి చేసుకున్నారు సార్. ఆ అమ్మాయి ముద్దాయిలు ఇచ్చామన్నారు సార్. ముద్దాయిలు అడగకుండా నన్ను అడుగుతున్నారు సార్. వాళ్ళు ముద్దాయిలను పిల్లంపాలి కదా, పెద్ద మనుషులను ముద్దాయిలను పిల్లంపి అడగాలి కదా సార్. మధ్యలో నేనేనా సార్? ఇద్దరిని చంపుకొని నేను సచ్చి బతికి నేను బాగిలు కట్టుకొని 4 పిల్లలు ఉన్నారు. నేను ఎంత అగసాట్లు పడుతుంటే నన్నే టార్చర్ పెడితే నేను ఎందుకు బతకాలి సార్? నేను ఏదో రకంగా బతకాల.
పోలీసులే న్యాయం చేయకుండా నన్ను అన్యాయంగా నన్ను కొడుతుంటే నేను ఎందుకు బతకాలని కానీ సూసైడ్ చేసుకుని సార్. నా పేరు ప్రసాద్ సార్, పల్లె ప్రసాద్. నేను ఏం పని చేయలేకుండా సార్, దెబ్బలు తగిలి ఏదో 10 ఇంట్లో ఉద్యోగం ఎత్తుకుంటున్నా, ఏదో చిన్నగా ఆట తోలుకుంటా, కూలీల నుంచి తోలుకుంటా ఏటికి పోతా ఉన్నా సార్, జీవనం గడుపుకుంటున్నా. దెబ్బలు తగినా సార్, ఈ కాలు పనిచేయదు, బళ్ళు ఇరిగినాయి, చెయ్యి నొప్పింది. నేనేం ఈ తల్లగునే బాగుండదు సార్, ఏం పని చేయలేను, నడుములు దెబ్బతిన్నాయి. నా కాడైతే డబ్బులు లేవు సార్, నాకు న్యాయం చేయండి. ఎస్పీ గారు దయచేసి తప్పుగా అనుకోకండి సార్, నాకు దయచేసి న్యాయం చేయండి సార్. ఎస్పీ గారు నీ కాళ్ళం ముక్కుతా సార్, నాకు న్యాయం చేయండి సార్. అర్లగడ్డ సీఎం మురళీధర్ గారు సార్ గారు నన్ను చాలా టార్చర్ పెట్టినారు సార్, కొట్టి తిట్టినా, నాకు విధాలుగా చేసింటే బాధ తట్టుకోలేక మందు ఆగిన సార్ సావాలని. ఏ సార్ అన్నందుకే నేను సావాలని సూసైడ్ చేసుకున్నా సార్, లేకుంటే నాకు అవసరం లేదు సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.